హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం టమాటా గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. దానికి చిన్న సైజ్ టమాటాలు తీసుకున్నాను. వాటిని వాష్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ కొద్దిగా పల్లీలు, ఫ్రై చేసుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు అండ్ కొద్దిగా ఎండు కొబ్బరి పౌడర్ అండ్ కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా నువ్వుల పౌడర్ యాడ్ చేసుకుందాం, ఒక 2 స్పూన్స్. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం, ఒక హాఫ్ స్పూన్. నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం, ఒక హాఫ్ స్పూన్. ఇది ఫ్రెష్ ధనియాల పొడి అండి, ఇంట్లో ప్రిపేర్ చేసింది. నెక్స్ట్ మనం మసాలా లవంగాలు, యాలకులు యాడ్ చేసుకుందాం. ఒక 2 యాలకులు యాడ్ చేస్తున్నాను, ఒక 5 లవంగాలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సర్లో మనం తగినంత కారం వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం పేస్ట్ లాగా. ఇవి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. స్టవ్ పై కడాయి పెట్టి, కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేసుకుందామండి. ఒక 2 మిర్చి వేసేసుకున్నాం. మిర్చి ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్ వేసేసుకున్నాం. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాం. ఆనియన్, కరివేపాకు అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను. ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం టమాటాస్ యాడ్ చేస్తాం. ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టేసి మగ్గనిద్దాం. టమాటా మగ్గాయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ యాడ్ చేద్దాం. క్యాప్ పెట్టేసి కొంచెం సేపు ఫ్రై అవనిద్దాం. ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనివ్వాలండి. క్యాప్ పెట్టేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసి అదే లిక్విడ్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసారి కాసేపు మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టే చేసుకోవాలండి కర్రీ నెమ్మదిగా. కొద్దిగా చింతపండు వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంకొక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆయిల్ అంతా పైకి తేలిందండి. టమాటా కూడా మగ్గాయి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే టమాటా గ్రేవీ కర్రీ
రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చపాతీకైనా వైట్ రైస్కైనా దేనికైనా బాగుంటుంది. బిర్యానీకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.